యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తానని స్పష్టం చేశారు. తాను ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ విమర్శించడం లేదన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం పెరుగుతోందని, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనే తన అభిప్రాయమని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోనే సీతారామచంద్రస్వామి దేవాలయ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తానని స్పష్టం చేశారు. తాను ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ విమర్శించడం లేదన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం పెరుగుతోందని, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనే తన అభిప్రాయమని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తోందని, తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులకు తగిన గౌరవం దక్కాలన్నారు. సీమాంధ్ర పాలకుల మీడియా చెప్పు చేతుల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నడవకూడదని, తెలంగాణ ఆత్మగౌరవం, మన ప్రజాపాలన మనమే చేసుకోవాలని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. పేదరికంలో ఉన్న ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలని, పెట్టుబడిదారులు కాంట్రాక్టర్ల కోసం పనిచేయకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో బలహీనపడకూడదనే ఉద్దేశంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేయవద్దని, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన నాయకులు ఇప్పటికే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను అణచివేయడం సరైన పద్ధతి కాదని రాజగోపాల్ రెడ్డి అన్నారు.